గ్రూప్ 2లో చాలామంది ఇబ్బంది పడుతున్న సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ. ఎకానమీనే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు, చాలా ఛాలెంజింగ్గా ఫీల్ అవుతున్నారు. చదివేటప్పుడు కష్టంగా ఉంది, అర్థం చేసుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంది, అండ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇంకా కష్టంగా ఉంది. మొన్న గ్రూప్ 2 రిజల్ట్స్లో చూసుకున్నా సరే మెయిన్స్లో ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవ్వడం కారణం కూడా ఎకానమీయే. ఎందుకంటే అది చాలా ఛాలెంజింగ్ ఉంది, అండ్ క్వశ్చన్స్ కూడా చాలా అప్లికేషన్ బేస్డ్ మన క్వశ్చన్స్ కనిపించాయి. అంటే ఏంటి, ఓన్లీ మెమరీ బేస్డ్ ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి తగ్గాయి ఎకానమీలో, తెలిసిందా లేదా? అంటే మారుతున్న ట్రెండ్స్ ప్రకారం మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా ఇప్పటి నుంచి ఒక స్ట్రాటజీ మీద ఉండాలి. ఇక్కడ మీరు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఎకానమీలో మనకు కావాల్సింది ఏంటి, బేసిక్స్ మీద గ్రిప్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఎలాంటి కీవర్డ్స్ ఇచ్చారు క్వశ్చన్లో, బదిలీ ఆదాయాలు, ఫ్యాక్టర్ సేవలు, జాతీయ ఆదాయం. కనీసం ఈ పదాల తాలూకా ఇన్నర్ మీనింగ్ తెలిసినా సరే బేసిక్ లెవెల్లో మీకు ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. ఒక కేక్ వాక్ లాగా మీరు 15 సెకండ్లో సాల్వ్ చేయొచ్చు. అంటే బేసిక్స్ వల్ల ఎంత అడ్వాంటేజ్ అనేది చూడండి. ఇప్పుడు మీకు బేసిక్ లెవెల్ అప్రోచ్ అనేది డెఫినేషన్ ఫార్మాట్లో మీరు గుర్తుపెట్టుకునే అవుతుంది. ఇలాంటి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి తప్పులైపోతున్నాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశాను, ఇలాగ సింప్లిఫైడ్ ఫార్మాట్ మీకు తీసుకొచ్చాను. నేను స్టడీ మెటీరియల్ కూడా ఎకానమీ అనేది ఇంగ్లీష్ మీడియంలో అలా డిజైన్ చేయడం జరిగింది, తెలుగు మీడియంలో కూడా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో విత్ డయాగ్రామ్స్ నేను డిజైన్ చేయడం జరిగింది. సో కంప్లీట్ సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ ఎకానమీ అనమాట. అంటే ఎలాంటి వ్యక్తికైనా సరే అర్థమయ్యేలాగా బేసిక్స్ మొత్తం డిజైన్ చేయడం జరిగింది ఎకానమీ అంతా కూడా. ఇప్పుడు మీరు ఏం చేశారంటే జస్ట్ ఒకసారి పాజ్ చేయండి. పాజ్ చేసి ఇప్పుడు క్వశ్చన్ ఉన్న కీవర్డ్స్ నేను చదివాను కదా, ఇప్పుడు మొత్తం క్వశ్చన్ అంతా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత కింద ఏదైతే మీకు ఇచ్చానో ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటనేది ఒక ఎగ్జాంపుల్తో మీకు లింక్ చేశాను. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేనేం కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసున్నారు కాబట్టి. నెక్స్ట్ రాబోయే గ్రూప్ 2లో సర్వీస్ ఎలా తెచ్చుకోవాలి, ఎక్కువ మార్కులు ఎలా సాధించాలని మన అనాలిసిస్ మీద ఉంటుంది. ఓకే, ఒకసారి పాజ్ చేసి యాక్ట్ 1 ది ప్రొడక్షన్ ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. అలాగే క్వశ్చన్ని 2 టైమ్స్ చదవండి. ఓకే, చదివారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ మీద మీకు ఇచ్చాను. ఓకే, ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ అలాగే నేషనల్ ఇన్కమ్లో జాతీయ ఆదాయంలో ఏది కలపాలి ఏది వదిలేయాలని మీకు ఇచ్చాను. ఇది కూడా ఒకసారి పాజ్ చేసి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారు కదా. ఇప్పుడు మీ లాజికల్ అప్రోచ్ ఏంటి అనేది చూడండి. ఇక్కడ మీకు ఏంటి, మీ లాజికల్ ఎబిలిటీస్ ఎలా డెవలప్ చేయాలని నేను చూస్తున్నాను. ఓకే, సో మీ లాజికల్ ఎబిలిటీస్ కనుక అప్గ్రేడ్ అయితే మీకు ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. క్వాలిటీ మెటీరియల్ ఉంది, ఎకానమీ మెటీరియల్ ఉంది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మనం పర్సన్ మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి పర్సన్ మెంబర్షిప్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంది. అలాగే గ్రూప్ 2 కూడా మనం స్టార్ట్ చేస్తాం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో. సో ప్రస్తుతం తెలుగు మీడియంలో మనకి క్వాలిటీ అండ్ ఎకానమీ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చాను. బేసిక్స్ అలాగే డయాగ్రామ్స్ అలాగే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకునే ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ లో మీకు ఇవ్వడం జరిగింది. కంటెంట్ అంతా కూడా ఇప్పటి నుంచి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా ప్రిపేర్ అవ్వడం అలవాటు చేసుకోండి. రాబోయే జాబ్ క్యాంప్ మీకు ఖచ్చితంగా మంచి సర్వీస్ లో సెట్ అవుతారు.